హ్యాకింగ్ ఎందుకు నేర్చుకుంటారో తెలుసా? తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి. నేనైతే చాలా క్లియర్‌గా చెప్తాను. చాలామంది చాలా ప్రొఫెషనల్‌గా చెప్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే మీకు అర్థమయ్యేలా నేనైతే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. చాలా కంపెనీస్ అయితే ఉంటాయి కదా! వాళ్ళకైతే చాలా డివైజెస్ అయితే ఉంటాయి కదా! అంటే ల్యాప్‌టాప్స్ కానీ, లేదు అనుకుంటే సిస్టమ్స్ కానీ ఉంటాయి కదా! అందులో చాలా డేటా అయితే ఉంటది కంపెనీకి సంబంధించి. అటువంటి డేటాని హ్యాకర్స్ హ్యాక్ చేసి వాళ్ళనైతే బ్లాక్‌మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. ఆ కంపెనీని బ్లాక్‌మెయిల్ అయితే చేస్తూ ఉంటారు. అవి జరగకుండా కంపెనీస్ అన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఎథికల్ హ్యాకర్స్ని హైర్ చేసుకుంటాయి. ఈ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే ఆ కంపెనీలో ఉండే డివైజెస్ని చాలా ఈజీగా ఎవ్వరు కూడా హ్యాక్ చేయకుండా మంచిగా సెక్యూరిటీ అయితే తీసుకుంటారు. దీనినే ఎథికల్ హ్యాకింగ్ అనేసి అంటారు. ఇందులో అయితే చాలా జాబ్స్ అయితే ఉంటాయి. ఎథికల్ హ్యాకర్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్క కంపెనీకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ కంపెనీని ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి. ఎవరైనా ఫ్రీగా ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరైతే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ పెట్టండి. నేనైతే మీకైతే ఫ్రీగా తెలుగులో అయితే నేర్పిస్తాను. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ ₹5కి 3 డేస్ అయితే మనమైతే ఫ్రీ ట్రయల్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. తప్పకుండా ఫాలో చేసి ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.